Hey, hi everyone. Welcome to the Wise Trading Telugu channel. సో టుడే డేట్ వచ్చేసి ఏప్రిల్ 22. సో ఎస్టర్డే ఏప్రిల్ 21 అయితే గ్రూప్లో అయితే ఒక ఎంట్రీ అయితే ఇచ్చాను. బట్ నేను కొంచెం బిజీ వల్ల ఎస్టర్డే అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో అందుకే ఈరోజు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు చూసారంటే టెలిగ్రామ్లో ఏప్రిల్ 21 డేట్. సో మార్నింగ్ 1:05 పిఎంకి మార్నింగే మొమెంటం ఇచ్చేసింది. సో ప్రజెంట్ మార్కెట్ జోన్లో ఉంది అని అయితే మెన్షన్ చేశాను. సో విల్ వెయిట్ ఫర్ ది రైట్ ఎంట్రీ అని. అండ్ దెన్ మీరు వచ్చారు అంటే 3:05 పిఎంకి నేను ఒక ఎంట్రీ అయితే పోస్ట్ చేశాను. సో ఎంట్రీ వచ్చేసి ఒక ఛానల్ని బ్రేక్ చేసింది. సో ఛానల్ బ్రేక్ చేసిన తర్వాత నేనైతే ఎంట్రీ అయితే ఇచ్చాను. బ్లూ లైన్ అనేది ఎంట్రీ, రెడ్ లైన్ అనేది ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది టార్గెట్ అనమాట. సో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి సో ఎవ్రీ వీడియోలో నేనైతే క్లియర్గా అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఈ లైన్స్ అంటే ఏంటి అని. సో, ఇక్కడ 3:05 పీఎంకి ఈ ఎంట్రీ అయితే పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత నేను హై రిస్క్ అయితే మెన్షన్ చేశాను. ఎందుకు అంటే, ఒక ఛానెల్‌ని బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్‌కొచ్చి మళ్ళీ కిందకి వెళ్తూ ఉంటే అప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి. బట్ నేను బ్రేక్ చేసిన వెంటనే ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో, ఆ ఎంట్రీ తీసుకోవడానికి సెవెరల్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో, వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. సో, రిస్క్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ ఏమో ఉండింది. సో, ఇన్ కేస్ నాకు టార్గెట్ హిట్ అయితే మాత్రం ఒక 600 పాయింట్స్ అయితే వస్తుంది. సో, నేను ఆ వ్యూతో ఓకే. ఆహ్, మార్కెట్ కూడా మార్నింగ్ నుంచి అప్ సైడే ఉంది. అండ్ మార్కెట్ ఫాలింగ్ మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో, ఇన్ కేస్ అది రీటెస్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతుందేమో అని అనుకోని నేనైతే ఎంట్రీ అయితే ఇచ్చాను. అండ్ నేను తీసుకున్నాను. బట్ నేనైతే క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. ఇది ఒక హై రిస్కీ ట్రేడ్ అని. ఎందుకంటే రీటెస్ట్‌కి రాకుండానే మనం ఎంట్రీ అయితే తీసుకున్నాము. సో, ఇదే నేను ఇలా పోస్ట్ చేశాను. సో, ఎంట్రీ తీసుకున్నట్టు. సో, యాక్చువల్‌గా నేను 0.1తో ట్రేడ్ చేస్తాను. బట్ నిన్న మాత్రం 0.05తో ట్రేడ్ చేశాను. సో, అలా ఎప్పుడైతే నేనైతే తీసుకుంటానో నేనైతే గ్రూప్‌లో అయితే ఇలా ఎంట్రీ అయితే పోస్ట్ చేస్తాను. సో, ఇలా నేను ఎంట్రీ తీసుకున్నాను అని. సో, క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. ఎందుకు అంటే రిస్క్ అనేది లో 250 పాయింట్స్ కాబట్టి, రివార్డ్ అనేది 600 పాయింట్స్ కాబట్టి నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో, ఆ తర్వాత నేను క్లియర్‌గా ఇక్కడ చూసారు అంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది ఛానల్ బ్రేక్ చేసిన దగ్గరికెళ్ళి రీటెస్ట్‌కి పోతూ ఉంది. కరెక్ట్‌గా 87518 దగ్గర మన ఎస్ఎల్ అయితే ఉంది. సో, నాకు అప్పుడే క్లియర్‌గా అర్థమైపోయింది. ఇది రీటెస్ట్‌కి వెళ్తుంది. రీటెస్ట్‌కి వెళ్ళి మళ్ళీ కిందకొస్తుంది మనం అనుకున్నట్టే. సో, అందుకని చెప్పేసి నేను స్లైట్‌గా నా ఎస్ఎల్‌ని అయితే ఒక 50 పాయింట్స్‌ని మూవ్ చేశాను. అంటే ఇప్పుడు నా ఎస్ఎల్ 300. ఇన్ కేస్ టార్గెట్ హిట్ అయితే 600 అనమాట. సో, 1:2 రేషియో ఇది. సో, అదే క్లియర్‌గా మెన్షన్ చేశాను. గైస్ నేను ఎస్ఎల్ కొంచెం ఇంక్రీజ్ చేశా. పోస్ట్ చేయడం మర్చిపోయా అని. సో, 87518 అనేది మన ఎస్ఎల్ ఫస్ట్ ఎస్ఎల్. సో, ఇక్కడ చూసారు అంటే ఎస్ఎల్‌ని టచ్ అయింది. సో, అయినప్పటికీ నేను ఎస్ఎల్ కొంచెం మూవ్ చేశాను కాబట్టి సేఫ్ అయిపోయాను. సో, ఆ తర్వాత నేను ట్రయల్ చేస్తూ వచ్చాననమాట. సో, ఎందుకు అంటే మొమెంటమ్ అనేది బై మొమెంటమే కాపోతే ఆ సెల్ మొమెంటమ్ కొంచెమైనా ఉంటుంది గదా! దాన్ని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఎంట్రీ అయితే ఇచ్చాను. సో, అది గైస్. సో, వన్స్ మార్కెట్ నా వ్యూలోకెళ్ళినప్పుడు నేనైతే ట్రయల్ చేస్తూ వచ్చాను. ఆ ట్రయల్ చేసిందే మీరు చూసారు అంటే 86673 అనేది ట్రైలింగ్ ప్రాఫిట్ అనమాట. సో, ఆ తర్వాత నేను 600 పాయింట్స్‌కైతే బుక్ అయితే చేసేసాను. సో, క్లియర్‌గా ఇక్కడ చూసారు అంటే బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్‌కి వెళ్ళి మన సైడ్‌కైతే వచ్చేసింది. సో, 1:2 రేషియో అయితే నేనైతే బుక్ చేశాను. సో, అది గైస్ క్లియర్‌గా అయితే పెట్టాను. ఎందుకు నేను ఎస్ఎల్ మూవ్ చేశానో అది కూడా నేనైతే క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. ఇక్కడ 5:28 పీఎంకి ఛానెల్ బ్రేక్ చేసింది. యాక్చువల్‌గా రీటెస్ట్ అప్పుడే ఎంట్రీ అవ్వాలి మనం. బట్ నేను ఎర్లీగా ఎంట్రీ ఇచ్చేసాను. సో, ఇలా నేనైతే క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. సో, ఆ తర్వాత కూడా 7:57 పీఎంకి ఇంకో పోస్ట్ అయితే పెట్టాను. సో, చూసారా ట్రయల్ చేయకుంటే ఎస్ఎల్ హిట్ అయ్యేది. సో, నిన్న ట్రేడ్ అయితే ట్రయల్ చేయాలి. ఎందుకు అంటే మొమెంటమ్ అనేది బై మొమెంటమ్. బట్ ఆ సెల్ మొమెంటమ్‌ని కొంచెమైనా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నేను ట్రయల్ చేస్తూ వచ్చాను. బట్ ప్రీవియస్‌గా ఇంకో ఎంట్రీ ఇచ్చాను కదా! 1000 పాయింట్స్ ప్రాఫిట్ ఏప్రిల్ 20ది. సో, దానికి ట్రైలింగే అవసరం లేదు. ఎందుకంటే
అది పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట. అంటే పర్ఫెక్ట్ డైరెక్షన్‌లోనే ఎళ్తుంది అనమాట. సో, అలా నేను కొన్ని ఎంట్రీస్‌కి ట్రయల్ చెప్తాను. ఇంకో కొన్ని ఎంట్రీస్‌కైతే అసలు వదిలేయమంటాను. సో, ఎయిదర్ ఎస్ఎల్, ఎయిదర్ టార్గెట్ అని. సో, ఎవ్రీ టైమ్ టార్గెట్ వరకు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, ఎప్పుడు ట్రైల్ చేయాలి, ఎప్పుడు టార్గెట్ వరకు ఉండాలి అనేది కూడా మీకు నేర్చుకోవాలి. సో, అది గైస్. సో, టుడే మార్నింగ్ డేటా అప్డేట్ అని చెప్పేసి పోస్ట్ పెట్టాను. సో, 21st అంటే నిన్న. సో, మీరు గాని సి కాలమ్ చూసారు అంటే 600 పాయింట్స్. మనం క్యాప్చర్ చేసింది కూడా 600 పాయింట్స్. సో, ఓవరాల్‌గా 0.05 బీటీసీతో నేను ఒక 2500 ఏమో తీసుకున్నాను. ఒక $30 వచ్చాయి నాకు. సో, మీరు గాని ఆ బ్లూ కలర్ చూసారు అంటే 4392. సో, 4392 అనేది మన ఓవరాల్ ఈ మంత్ యొక్క బిట్‌కాయిన్ ప్రాఫిటబుల్ పాయింట్స్ అనమాట. సో, 22 అనేది ఓవరాల్ ఈ మంత్‌లో తీసుకున్న ట్రేడ్స్ అనమాట. సో, ఎవ్రీథింగ్ ట్రాన్స్‌పరెన్సీగా అప్డేట్ చేస్తున్నాను. ప్రీవియస్‌గా పోస్ట్ పెడుతున్నాను. ఎంట్రీ ఆర్ ఎస్ఎల్ హిట్ అయినప్పుడు మళ్ళీ ప్రైస్ డ్రాప్ చేసి ఇంత పాయింట్స్ మనకి ఎస్ఎల్ హిట్ అయిందని, లేకుంటే ఎన్ని పాయింట్స్ మనకి టార్గెట్ హిట్ అయిందని చెప్పేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో, పోస్ట్ చేసిన తర్వాత మీరిక్కడ చూసారు అంటే ఇలా కంపేర్ అని పెడతాను. కంపేర్ అంటే ప్రీవియస్‌గా ఐ మీన్ టార్గెట్ ఆర్ ఎస్ఎల్ హిట్ కాకముందర ఇలా పోస్ట్ ఉంటుంది. ఆ తర్వాత టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇలా పోస్ట్ ఉంటుంది. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్‌పరెన్సీ. సో, ఆ తర్వాత డేటా అనేది ఇలా ఎంట్రీ చేసేసి ఎస్ఎల్ హిట్ అయితే రెడ్ కలర్, టార్గెట్ హిట్ అయితే గ్రీన్ కలర్ ఇలా క్లియర్‌గా అయితే మెన్షన్ చేసి ఎక్సెల్ షీట్‌లో గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. యాహ్! గైస్, మీకు ఈ ట్రాన్స్‌పరెన్సీ అనాలిసిస్ మీరు ప్రాఫిటబుల్‌గా ఉండాలి అంటే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. సో, టెలిగ్రామ్ లింక్ అనేది యూట్యూబ్ వీడియో ఒక డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదు అంటే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. యాహ్! దట్స్ ఇట్ గైస్. సీ యూ టుమారో ఆర్ టుడే.